భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని వైటీపీఎస్ విద్యుత్ ప్లాంట్ వద్ద ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ పవర్ ఇంజనీరింగ్ అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఇంజనీర్లు, కార్మికులు భారీగా ధర్నా నిర్వహించారు. యాష్ హ్యాండ్లింగ్, కోల్ హ్యాండ్లింగ్ పనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ దామరచెర్ల వైటీపీఎస్లో 3 ఏళ్ల కాలపరిమితి, ₹255 కోట్లతో ఓపెన్ టెండర్లు పిలవడం ప్రైవేటీకరణకు తొలి అడుగని ఆరోపించారు. విద్యుత్ ప్లాంట్లు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని, స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఓపెన్ టెండర్లను రద్దు చేసి విద్యుత్ ప్లాంట్ల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీజీపీఏ అంటే తెలంగాణ పవర్ ఇంజనీర్స్ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ బ్రాంచ్ సెక్రటరీ అండ్ టీజీపీఏ జేఏసీ లోకల్ జేఏసీ కన్వీనర్. ఇక్కడ మేము గత 18-19 రోజులుగా ధర్నా చేస్తున్నాం. ఎందుకు అంటే వైటీపీఎస్ దామరచెర్లలో ఏదైతే కొత్తగా కట్టిన ప్లాంట్ ఉందో అందులో 4 యూనిట్లు సీఓడీ అయ్యాయి, 5వ యూనిట్ రన్నింగ్లో సీఓడీకి వర్క్ నడుస్తుంది. అందులో ఏంటంటే ఎక్కడా లేని విధంగా అంటే మన జెన్కోలో ఇంతకుముందు ఇప్పుడు కంబైన్డ్ ఏపీలో ఏపీఎస్సీబీ ఉన్నప్పటి నుంచి జెన్కోలో లేని విధంగా వర్కులు, కాంట్రాక్ట్ వర్కులు, మెయింటెనెన్స్ వర్కులు ఇంక్లూడింగ్ ఆపరేషన్ కూడా కలిపి 3 సంవత్సరాలు కలిపి 255 కోట్లకి జెన్కో అనేది ఓపెన్ టెండర్ పిలిచింది. ఇలాంటి పద్ధతి ఇప్పటివరకు జెన్కోలో ఎప్పుడు లేదు. మనం ఏంటంటే ఎప్పుడు ఇంజనీర్స్ ఉండడం, మన ఓఎన్ఎం స్టాఫ్ ఉండడం, ఈ ల్యాండ్ యూజర్స్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళతో నడిపించుకొని లోకల్ కాంట్రాక్టర్కి వర్క్ ఇచ్చి చిన్న వర్కులు ఇచ్చేసి మెయింటెనెన్స్ వర్కులు వాళ్ళతో రిపేర్ వర్కులు ఏమంటే వాళ్ళతో చేయించుకుంటాం. దానికి విరుద్ధంగా ఇప్పుడు కార్పొరేట్లను ఒకేసారి కార్పొరేట్లని 3 సంవత్సరాలకి టెండర్ పిలుస్తూ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసేసి జెన్కో అంటే ఒక రకంగా ప్రైవేటీకరణకి దారులు వేయడం జరుగుతుంది. దీన్ని మన మేనేజ్మెంట్ ఈ టెండర్ పిలవకముందే మనం మేనేజ్మెంట్ని కలిసాము, అడిగాము యాక్చువల్ సార్ ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇది ఎప్పుడు లేదు, ఇలా చేయొద్దు అంటే మేనేజ్మెంట్ ఏ రకంగా కూడా మనకు పాజిటివ్గా స్పందించలేదు. సో దాని గురించి ఆ టెండర్ని క్యాన్సిల్ చేసి ఈ జెన్కోలో అనేది మొత్తం ఈ కార్పొరేటీకరణ ఉండొద్దు, ఓన్లీ ఎవరైతే ఉన్నారో జెన్కో ఎంప్లాయీస్, జెన్కో ఇంజనీర్స్తో నడిపించాలి. మీకు అక్కడ మ్యాన్ పవర్ తక్కువ ఉంది. యాక్చువల్ వైటీపీఎస్తో కొత్త ప్లాంట్ అవడం వల్ల మ్యాన్ పవర్ తక్కువ ఉంది. కేటీపీఎస్, కేటీపీపీ మిగతా ప్లాంట్లలో యాక్చువల్గా మన దగ్గర మ్యాన్ పవర్ ఇంజనీర్స్ కానీ ఓఎన్ఎస్ స్టాఫ్ కానీ ఉన్నారు. వాళ్ళని అక్కడ వేయమని చెప్తున్నాం, రేషనలైజ్ చేసి అక్కడ వేసి మీరు ప్లాంట్ నడపండి అంటే మేనేజ్మెంట్ అది పట్టించుకోవట్లేదు. 18-19 రోజులుగా వైటీపీఎస్లోని గ్యాస్ ప్లాంట్, కోల్ ప్లాంట్లను జెన్కో యాజమాన్యం ప్రైవేటీకరిస్తుంది. దీనివల్ల ఉద్యోగులు తీవ్ర నష్టమయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ వైటీపీఎస్లో ప్రారంభమైన ప్రైవేటీకరణ మిగతా జెన్కో యూనిట్స్ కూడా జరిగే ఒక ప్రమాదం ఉంది. కాబట్టి మా సెంట్రల్ జేఏసీ ఒక ఉద్యమ కార్యాచరణ మాకు పిలుపునిచ్చింది. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జెన్కో కానీ, ట్రాన్స్కో కానీ, డిస్కమ్స్లో కానీ అన్నింటిలో ఒక ఉద్యమాలు చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగానే గత 18 రోజులుగా లంచ్ అవుట్ డిమాన్స్ట్రేషన్, గేట్ మీటింగ్స్ పెట్టుకుంటూ వస్తున్నాం. బట్ కొంత మా ఆందోళనకు పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ స్పందించిందని చెప్పలేము, కానీ కొంత పాక్షికంగా మాత్రం మేము చేస్తున్న ఆందోళనకు ఫలితాలు కనబడుతున్నాయి అనిపిస్తుంది.